తులారాశి వారికి 1, 2, 3వ తేదీల్లో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపడతారు. చాలా కాలం తర్వాత మీరు ఏ విషయాల కోసమైతే అవి జరగాలి అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి విషయాలు మీకు అనుకూలంగా జరిగి అవి మీరు వినేటటువంటి అవకాశాలనేవి ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలి అనంటే మీరు మంచిగా శుభవార్తలు వినేటటువంటి సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు. అలాగే మీకు అదృష్టం అనేది నక్కతోక తొక్కినట్లుగా అదృష్టం మీ వెంట పడి డబ్బు పరంగా అసలు మాకు వద్దు బాబోయ్ డబ్బు అని చెప్పేసి అనుకునే అంత పరంగా డబ్బు అనేది మీకు కలిసి రాబోతుంది. కాబట్టి వీడియోని మీరు పూర్తిగా అసలు ఇందులో ఏంటి నిజాలేంటి అనేది మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అని అంటే వీడియోని మీరు పూర్తిగా చూసినట్లయితే చక్కగా అర్థమవుతుంది. అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ తులారాశి వారిది వచ్చేటప్పటికి రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అంటే మీ రాశికి అధిపతి శుక్రుడు అంటే శుక్రుడి యొక్క అనుగ్రహము, ఆ గ్రహం యొక్క అనుకూలత మీకు పుష్కలంగా ఉంది. కాబట్టి మీ చేతిలో ఎప్పుడు కూడా డబ్బు అనేది చేతిలో ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట. మీరు ఊహించని డబ్బే ఉంటుంది. ఎప్పుడైనా సరే అసలు లేని వాళ్ళేంటి, ఒక్క 100 ఉంటే చాలు, ఒక 1000 ఉంటే చాలు అలా అనుకుంటా ఉంటారు. కానీ మీరు లేచిన దగ్గర నుంచి కూడా లక్షలని కోట్లను చూస్తూ ఉంటారనమాట. డబ్బంటే మీకు అది ఒక అంటే మామూలు దానికోసము అంటే పేదవాళ్ళు ఉంటారా, ఇంత కష్టాలు పడతారా, అవునా అని చెప్పేసి ఇట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే చిన్న వయసు నుంచి కూడా మీరు కష్టాలు పడ్డప్పటికీ కూడా డబ్బు గురించి అయితే మాత్రం మీకు ఎప్పుడు పెద్ద దిగులు లేదు. చేతిలో డబ్బులు ఎప్పుడూ కూడా మీకు చేతి నిండా చిన్న వయసు నుంచి కూడా ఉంటానే ఉంటుంది. డబ్బును చూసి పెరుగుతూ ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. అలా డబ్బును చూశారు కదా అని చెప్పేసి ఆ డబ్బును మీరు ఎప్పుడు చులకనగా లోకుగా చూడలేదు. డబ్బుకు మీరు ఎంతో గౌరవం ఇస్తారు. డబ్బును మీరు ఎంతగానో ప్రేమిస్తారు. మీరు ఉన్న సంపాదన కన్నా కూడా ఇంకా మేము రెట్టింపు సంపాదించాలి, మేము కోటేశ్వరులం అవ్వాలి, ఇంకా సంపాదించాలనేటటువంటి ఒక ఆశతో, ఒక తపనతో మీరు ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తులుగా మిమ్మల్ని చెప్పుకోవచ్చు. అలాగే మీ యొక్క ఆరాటానికి, మీ యొక్క తెలివికి తోడుగా మీకు కలుసుబాటు అనేది కూడా అలాగే ఉంటుంది. కాబట్టి దానివల్ల మీరేంటంటే చిన్న వయసులోనే తెలివితేటలతో ఏంటంటే అక్కడ ఎక్కువ కష్టం ఉండదు. మీరు ఎక్కువగా మీ పనులు గమనించినట్లయితే ఈ తులారాశి వాళ్ళ పనులు ఎలా ఉంటాయి అయితే కూర్చుంటమో లేకపోతే నుంచోటమో, తిరుగుడు కూడా చాలా తక్కువ అనమాట. వీళ్ళెప్పుడు కూడా పని మీద ఏంటంటే ఏదన్నా అవసరమైతే కారుల్లో తిరగటము, లేకపోతే బళ్ళ మీద తిరగటము ఇట్లాంటివి తిరుగుతూ ఉంటారనమాట. చెమట పట్టదు, తక్కువ అనమాట. అలా అంటే శరీరానికి చాకరీ అనేది తక్కువ, మైండ్కి వర్క్ ఎక్కువ అనమాట. ఎప్పుడైనా సరే మనం గమనించినట్లయితే మైండ్కి సంబంధించినటువంటి వర్కులకి, అలాగే కూర్చొని చేసేటటువంటి పనులకి సంపాదన అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలివితేటలు, అక్కడ తెలివిని వాడాలి, మైండ్ని వాడాలి. ఇప్పుడు ఎండలో కష్టం చేసేటటువంటి ఒక కూలి ఎవరైనా ఒక కూలికి వెళ్ళేటటువంటి వాళ్ళని, మగవాళ్ళని కానీ ఆడవాళ్ళని కానీ మనం చూసినట్లయితే వాళ్ళని చూడండి. ఎండనక వాననక ఎండలో అంటే కష్టపడతా ఉంటారు, గొడ్డు చాకిరి చేస్తూ ఉంటారు పొలాన బడి. ఎంత చాకిరి అంటే అసలు ఆ చాకిరికి ఒళ్ళంతా పులిసిపోయిద్ది అనమాట. అంత చాకిరి, ఎండకు ఎండి చెమటంతా అసలు ఒళ్ళంతా చెమటలు ముద్దయిపోయి అసలు ఆ మనుషులు ఎట్లా ఉంటారంటే చాలా కష్టపడతా ఉంటారు. కానీ ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా కష్టపడితే వాళ్ళకు ఎండలో వెళ్ళి ఆ ఎండంతా వీళ్ళ మీదగానే వెళ్ళిద్ది. అంత కష్టపడితే వారికి కూలి ఎంత వస్తుంది? మహా అయితే ఒక 500 వస్తుందేమో, సరే మరీ ఎక్కువ వేసుకుంటే ఒక 1000 రూపాయలు వస్తుందేమో, అంత కష్టపడితే. కానీ ఇక్కడ కూర్చొని చేసేటటువంటి వీరి సంపాదన ఎట్లా ఉంటుందంటే వాళ్ళు చేసేది అంటే కూర్చొనే ఫ్యాన్ కింద కానీ లేకపోతే ఏసీలో కానీ కూర్చొని కానీ లేకపోతే కదలకుండా ఒకసారి నుంచోటం, ఏదైనా చిన్న చిన్న పనుల మీద బయటికి వెళ్ళి రావటము అట్లా ఉంటుంది. వాళ్ళకి ఎక్కువగా సొంతంగా బిజినెస్లు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సొంతంగా అంటే ఒకరి కింద చేయటానికి ఇష్టపడరు, వీరే యాజమాన్యం చేయటానికి ఇష్టపడతా ఉంటారనమాట. కానీ వారు వచ్చేటప్పటికి, వారి సంపాదన వచ్చేటప్పటికి రోజు మొత్తం మీద కనీసం ఒక 50,000, ఒక రోజు మొత్తం మీద 50,000, 1,00,000 రూపాయలు ఇట్లా ఈ రేంజ్లో ఉంటుంది అనమాట సంపాదన. అట్లా ఏంటంటే వీళ్ళకి తెలివితేటలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఆ తెలివితేటల వల్ల వీరు షార్ట్ కట్లో అంటే చిన్న వయసులోనే
తక్కువ శ్రమతో ఎక్కువ కోట్లు సంపాదించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, మనిషి పని చేయట్లా కానీ మైండ్ పనిచేస్తుంది. అక్కడ ఆ ఎండలో చేసేటటువంటి వ్యక్తికి శరీరం పనిచేస్తుంది కానీ మైండ్ రెస్ట్లో ఉంటుంది, మైండ్ పని చేయట్లా. అట్లా అంటే మైండ్ దానికి పని చేయటం అంటే వేరే రకంగా కాదు, అంటే ప్రశాంతంగా ఉంటున్నారు వాళ్ళేంటి, మాకు ఇది చాలులే అంటే వారికి చేతనైన పని అది, మాకు ఇది చాలు, ఇంతవరకు చాలు, మాకు ఇట్లా జరిగిపోతే చాలు అని అనుకునే అట్లా అనుకుంటూ ఉంటారు. వారి మనస్తత్వాలు అలా ఉంటాయి. వారికి చదువులు లేకపోవటం వల్ల కానీ, వెనకమాల అంటే ఆస్తులు పెద్దోళ్ళు పెద్దగా ఇచ్చిన ఆస్తులు లేకపోవటం వల్ల కానీ, వాళ్ళు చిన్నప్పటి నుంచి పొలాల్లో తిరిగి అట్లా పెరిగినటువంటి వాతావరణాన్ని బట్టి, వారి వాతావరణాన్ని బట్టి వాళ్ళు అట్లా చేస్తూ ఉంటారు. వీరు పెరిగినటువంటి వాతావరణాన్ని బట్టి వీళ్ళు ఇట్లా చేస్తూ ఉంటారు. కానీ వీరేంటంటే తెలివితేటలను ఎక్కువగా వాడతారు. వీరి బ్రెయిన్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ కన్నా స్పీడ్గా పనిచేసిద్ది. తులారాశి వాళ్ళ బ్రెయిన్ అంత యాక్టివ్గా, ఎంత చురుకుగా ఉంటారనమాట. అలాగే ఈ వారి యొక్క భాగస్వాములను కూడా చాలా అమితంగా ప్రేమిస్తారు. అంటే వారి భార్య బిడ్డలను అవ్వచ్చు, లేదా భర్త పిల్లల సంతానాన్ని కానీ చాలా అమితంగా ప్రేమిస్తూ ఉంటారనమాట. ఎక్కువగా కష్టపడతారు వారి కోసం, అంటే ఒక రేంజ్లో ఉంచాలి, ఎక్కడా కూడా తగ్గకూడదు అని చెప్పేసి ఒక మంచి పట్టుదలతో నలుగురిలో మేము తలెత్తుకొని తిరగాలి అనేటటువంటి అంటే ఆ మనస్తత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పి తులారాశి వాళ్ళని మనం గమనించినట్లయితే వారికి కష్టం ఎక్కువగా ఉన్నా సరే కోటేశ్వరులే ఎక్కువగా ఉంటారు. ఎవరన్నా కొంతమంది ఏదన్నా కాస్త మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, పేదవాళ్ళు కానీ ఎవరన్నా కొంతమంది తక్కువ అనమాట, ఈ రాశిలో తక్కువ అలా ఉండటము. అలా వీరికి కష్టం కూడా అలా అని చెప్పేసి సుఖపడతంటే రావట్లా. కూర్చొని చేసే పని అయినా సరే నిజం చెప్తున్నానండి, ఎండలో పని చేసే వాళ్ళు అంటే ఎండకు ఎండి వానకు తడిచే వాళ్ళన్నా ఆరోగ్యంగా ఉంటారు 100 సంవత్సరాలు. ఆ విషయం కూడా నేనే చెప్తున్నా. కానీ ఇట్లా కూర్చొని చేసే పనులకే కష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. వీళ్ళేంటంటే కూర్చొని శరీరానికి కదలిక లేక, ఎంత అంటే డబ్బు ఎక్కువ రావచ్చు, డబ్బు ఎక్కువ వచ్చినా కూడా వీరికి ఆరోగ్యపరంగా కొన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. ఎండకి ఎండి వానకు తడిచే మనిషి ఏంటంటే శరీరంలో అన్ని రకాల కదలికలు జరిగి వారు ఆరోగ్యంగా ఉంటారు. మానసిక ప్రశాంతత, ఆరోగ్యం కూడా పెరిగిద్ది. వాళ్ళు శారీరకంగా ఎటువంటి రోగాలు రావు. ఎండలో ఉండటం వలన విటమిన్ డి వస్తుంది. ఇట్లా అన్ని రకాలుగా హెల్దీ. కానీ కూర్చున్న మనిషికి ఏంటంటే శరీరంలో కనీసం కదలిక లేకుండా తొందరగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ అని, థైరాయిడ్ అని, విపరీతమైనటువంటి బరువు పెరిగిపోవటము. ఇట్లా చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏముందలే అమ్మ కూర్చొని సంపాదిస్తున్నారు, ఏముందలే అమ్మ ఫ్యాన్లు వేసుకొని కూర్చుంటమేగా సుఖపడుతున్నారు అట్లా అనుకుంటారు. దయచేసి అట్లా ఎప్పుడు అనుకోవద్దు. ఎప్పుడైనా సరే కష్టం చేసే మనిషి కన్నా కూడా కూర్చొని చేసేటటువంటి మనిషికే చాలా తొందరగా దెబ్బతింటారు. వాళ్ళకు అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సంపాదన పరంగా వచ్చినప్పటికీ కూడా తొందరగా దెబ్బతినేది కూడా వీళ్ళే. అలా తులారాశి వాళ్ళు ఇట్లా ఈ జాతికి చెందినటువంటి వారన్నమాట. కాబట్టి మీరేంటంటే డబ్బుకు మీకు దిగులు లేదు. ఈ జన్మకు మీకు దైవానుగ్రహం వల్ల చక్కగా మీకు డబ్బు పరంగా దిగులు లేదు. చక్కగా మీకు శని 11వ స్థానంలో ఉండటం వలన మీకు సంపాదన పరంగా అసలు దిగులు లేదు. అంటే డబ్బు పరంగా ఆకస్మిక ధన ప్రాప్తి కలిగిద్ది. ఇట్లా మీకు అన్ని అవకాశాలే ఉంటాయి అన్నమాట. చక్కగా అసలు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పుకోవచ్చు. కానీ హెల్త్ మీద కొంచెం దృష్టి ఉంచుకోవాలి. కాస్త చిన్న చిన్న ఎక్సర్సైజులు చేసుకోవటము, చిన్న చిన్న యోగాసనాలు వేసుకోవటము, ధ్యానం చేసుకోవటము, ప్రశాంతంగా కాసేపు కూర్చోవటము, ఇట్లా కాస్త అటు ఇటు నడక, కాస్త జాగింగ్ లాంటివి, ఇలాంటివి సైకిలింగు ఇలాంటివి చేసుకుంటాం వల్ల ఏంటంటే మీకు హెల్త్ పరంగా సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు చేసేటటువంటి పని కాడ మీకు కదలికలు తక్కువ కాబట్టి మీరు ఉదయాన్నే లేచి మీరు ఇలాంటి శరీరానికి సంబంధించినటువంటి చిన్న చిన్న వ్యాయామాలు చేసుకోవటం వలన మీకు ఆరోగ్యం అనేది బాగుంటుంది. అలా కాదు అని పట్టించుకోకుండా ఉంటే ఇప్పుడు ఏం అర్థం కాకపోయినా వయసు మీద పడే కొంది అనారోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇక ఈ 3 రోజుల్లో అయితే బాగా బిజీగా ఉంటారు. ఇక అందులో 1వ తారీఖు కాబట్టి చేతి నిండా అంటే ఈ నెలాఖరికి డబ్బులు లెక్కలు చూసుకోవటము, 1వ తారీఖు కల్లా ఊహించని
డబ్బును చూసుకోవటం, అవి చూసి సంతోషపడటము, కుటుంబ సభ్యులతో సంతోషంగా సెలబ్రేషన్ చేసుకోవటము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఇష్టమైన వ్యక్తులతో కూడా ప్రేమగా మాట్లాడుకుంటా ఇట్లా కొన్ని రకాలుగా అండ్ సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఎన్ని సమస్యలు వచ్చినప్పటికి వీళ్ళు ఏంటంటే పెద్దగా పట్టించుకోరనమాట. అవే వస్తాయి, అవే పోతాయి అన్న ఇదిగా ఉంటారనమాట. ఎందుకంటే చాలా తెలివైనటువంటి వ్యక్తులు అనమాట వీళ్ళు. అలాగే వీరికి అంటే చేతి నిండా పని మాత్రం పుష్కలంగా ఉంటుంది. అంటే వీరు అలసిపోయేంత పని, వీరు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా చెప్పాలంటే కష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. నిద్ర కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి సమయానికి నిద్ర కూడా కొంచెం చూసుకోండి. కొంచెం ఇలాంటి మెలకువలు పాటిస్తే మీకు లక్ష్మీదేవి అమ్మవారి దయ వల్ల డబ్బుకైతే మాత్రం దిగులు లేదు. కొంచెం ఇంక మీరు చూసుకోవాల్సిందల్లా మీ మీద మీరు దృష్టి అనేది ఉంచుకోవటం మాత్రమే మీరు గమనించాలి. ఇందులో కొంతమంది ఎవరన్నా లేని వాళ్ళు ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా బాగా సంపాదించేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా సంతానం లేని వారికి కూడా సంతాన భాగ్యం కలుగుతుంది. ఈ తులారాశి వాళ్ళు కొంతమంది వివాహం కోసం ఎదురు చూసే వాళ్ళకు కూడా మంచి సంబంధాలు కుదురుతాయి. రాజకీయ నాయకులకు బాగుంది, ఇంకా విద్యార్థులకు బాగుంది. ప్రేమించుకునే వాళ్ళకు కూడా చక్కగా ప్రేమించిన వాళ్ళతో సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. ఇట్లా మీ జీవిత పరంగా భాగస్వామితో కూడా సంతోషంగా ఉంటారు. ఇంట్లో గొడవలు అనేవి తగ్గుతాయి. చాలా వరకు కూడా అంటే అర్థం చేసుకుని ప్రేమతో వీరి సంసారాలను కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి సమస్యల సంఖ్య చాలా వరకు కూడా తక్కువగా ఉంటుంది. కాకపోతే వీరి మీద నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం దిష్టికి సంబంధించి కాస్త అప్పుడప్పుడు మీరు చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకోండి. మీరేంటంటే కాస్త సోమవారం పూట శివాలయానికి వెళ్ళటము, శివాలయం దగ్గర నుంచి కాస్త విభూతి తెచ్చుకొని స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయటము, కాస్త అంటే ఆవుకి ఏదన్నా అరటిపండు పెట్టటము, మీ ఇంటి దగ్గర ఏదన్నా కుక్కలు కానీ ఏమన్నా ఉంటే వాటికి కొంచెం ఏదన్నా ఒక బిస్కెట్ కానీ చపాతీ కానీ ఇలాంటివి పెట్టడం, ఇలాంటివి కొంచెం చేయాలి. కాస్త ఈ రావి చెట్టు ఉంటుంది కదా, ఆ రావి చెట్టుకి ఏంటంటే కాస్త బెల్లము పసుపు కలిపినటువంటి నీళ్ళను పోయటం అవ్వచ్చు. ఇట్లాంటివి కొన్ని కొన్ని చిన్న చిన్న పరిహారాలు కూడా మీరు చేస్తూ ఉండాలి. ఎవరికన్నా నల్ల మినుములు కొని దానంగా ఇవ్వటము, శనీశ్వర అంటే శనిదేవుడి ఆలయానికి వెళ్ళి నవగ్రహాల దగ్గర నూనెలో కాస్త నల్ల నువ్వులు వేసి దీపం వెలిగించటము, ఇలాంటివి చేయటం వల్ల మీకు మనశ్శాంతి, మీ మీద ఉన్నటువంటి నరదిష్టి, అనారోగ్య సమస్యలు తగ్గటము, ఇలాంటివి కూడా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కొంచెం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉండండి. మీకైతే మాత్రం దిగులు లేదండి. తులారాశి వాళ్ళకి ఈ 3 రోజులు చాలా సంతోషంగా ఉంటారు. మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి. డబ్బు చేతికి అందుతుంది. అర్థమైంది కదా ఏంటనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది తులారాశి వ్యక్తులకు చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే వారు తెలుసుకొని సంతోషపడటం అనేది జరిగిద్ది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఒక్క లైక్ ఇవ్వాలని చెప్పి అంటే మా కష్టానికి మీరు మోటివేషన్గా ఇచ్చినట్లుగా అవుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.